అలాగే మెట్ట ప్రాంతంలోని పేదలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు కట్టించివ్వాలని 18 అంకణాల స్థలం ఇళ్ళు కట్టించివ్వాలని తీర్మానం చేసుకోవడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్న సంక్షేమ వసతి గృహాలకు అన్ని వసతులు కల్పించాలని, ముస్లిం మైనారిటీల కోసం రంజాన్ తోఫా గతంలో మాదిరిగా ఇవ్వాలని చెప్పి, అలాగే మాకు ఉదయగిరి నియోజకవర్గంలో టూరిస్ట్ ప్లేస్, అది టూరిస్ట్ కేంద్రంగా గటిక సిద్ధేశ్వర ఆలయాన్ని, అలాగే మన వెంగమాంబ తల్లి దేవస్థానాన్ని కానీ ఉదయగిరి ఫోర్ట్ మీదకి రోడ్ వేసి అక్కడ టూరిజం డెవలప్మెంట్ చేసి దాన్ని టూరిజం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ కొన్ని తీర్మానం చేయడం జరిగింది. అలాగే మహిళల సాధికారత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు, సబ్సిడీ రుణాలు అందించాలని తీర్మానం చేసుకోవడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 ఉద్యోగాలన్నా కల్పించాలని రాబోయే 4 సంవత్సరాల్లో పరిశ్రమలకు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాం. ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లకు 2 ముందుకు వచ్చున్నారు బయో సిఎన్జి ప్లాంట్లు పెట్టడానికి. ఒకటి 5 టన్స్, ఇంకోటి 22 టన్స్. వారికి కూడా సహకారం ఇస్తూ ముందుకు పోవడం జరుగుతోంది.